సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. డిఎస్సి 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్రను కలిసి ఉపాధ్యాయులు వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర భూగర్భ గనులు అండ్ ఎక్సైజ్ మినిస్టర్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రను విజయవాడ, గుడివాడ, మచిలీపట్నం ప్రాంతాల నుంచి డిఎస్సి 2003 ఉపాధ్యాయులు వచ్చి తమకు కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పాత పెన్షన్ విధానం అమలు చేయాలని వినతి పత్రం అందజేశారు. కేంద్ర ప్రభుత్వం 2020వ సంవత్సరంలో ఇచ్చిన మెమో 57ను రాష్ట్రంలో అమలు చేయాల్సి ఉందని టీచర్లు తెలిపారు. కేంద్ర మెమో 57 ప్రకారం సిపిఎస్ జీవోలు అమల్లోకి రాకముందు విడుదలైన నోటిఫికేషన్ల ద్వారా రిక్రూట్ కాబడిన ఉపాధ్యాయులకు పాత పెన్షన్ ఇవ్వాల్సి ఉన్నప్పటికీ గత ప్రభుత్వం పట్టించుకోలేదని, ప్రస్తుత ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని వారు మంత్రిని కోరారు. వీరి సమస్యపై స్పందించిన మంత్రి వీరి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తమ్ము నాగరాజు, మహిపాల్, బివి మల్లికార్జునరావు, ఏ సుధాకర్, తమ్మన సుశీల, పెద్దసింగు, లతా పద్మజ, అసద్ అబ్బాస్, జె నాగేశ్వరరావు, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. అనేటువంటిది 2020లో విడుదల చేసింది. ఈ మెమో సారాంశం ఏంటంటే సిపిఎస్ జీవోలు అమల్లోకి రాకముందు గనక ఎవరైతే నోటిఫికేషన్ల ద్వారా రిక్రూట్ అయి ఉన్నారో వారందరికీ కూడా పాత పెన్షన్ అమలు చేయాలనేటువంటిది కేంద్ర ప్రభుత్వం చెప్పిన విషయము. ఆ మేరకు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానా రాష్ట్రాలు, అదేవిధంగా రైల్వే బోర్డు తన పరిధిలో ఉన్న ఉద్యోగులందరికీ కూడా పాత పెన్షన్ సౌకర్యం ఇవ్వడం జరిగింది. అలాగే మన రాష్ట్రంలో కూడా దాదాపుగా 8,000 మంది ఉపాధ్యాయులు కానీ, కానిస్టేబుల్ కానీ ఒక 8,000 మంది ఉన్నాము. మేమంతా కూడా సిపిఎస్ జీవోలు విడుదల చేయకముందే రిక్రూట్ అయినటువంటి వాళ్ళము. సిపిఎస్ జీవోలు అమల్లోకి 2004 సెప్టెంబర్ 1లో వస్తే అంతకన్నా ముందే మేము రిక్రూట్ అయ్యి నియామక పరీక్ష అయిపోయి రిజల్ట్ కూడా వచ్చేసినటువంటి వాళ్ళము. మా అందరికీ కూడా కేంద్రం చెప్పిన దాని ప్రకారము పాత పెన్షన్ ఇవ్వాల్సి ఉంది. గత ప్రభుత్వం 4 సంవత్సరాలుగా మేము ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా గత ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ఈ ప్రభుత్వం అయినా సరే మా న్యాయమైన సమస్యను పరిష్కరిస్తుందనే ఆశతో ఈరోజు మినిస్టర్ గారిని కలవడం జరిగింది. మినిస్టర్ గారు మాకు హామీ ఇచ్చారు, తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి అన్నారు. ఇది సిపిఎస్ రద్దు అనే అంశంతో కాకుండా సపరేట్ ఇష్యూగా చూడాలని చెప్పేసి ఈరోజు మేము మంత్రి గారిని కూడా కోరడం జరిగింది. అంతేకాకుండా ఈ మెమో 57 ప్రకారం మన రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఐఏఎస్లు రేవు ముత్యాలరాజు గారు కావచ్చు, ప్రవీణ్ కుమార్ గారు కావచ్చు, భాస్కర్ కాటంనేని గారు కావచ్చు, వీరందరూ కేంద్రం ఇచ్చిన మెమో 57 ప్రకారం పాత పెన్షన్ తీసుకోవడం జరుగుతోంది. దానికి సంబంధించిన ఉత్తర్వులు వాళ్ళు రిలీజ్ చేసుకోవడం జరిగింది. కానీ మాకు మాత్రం ఇంతవరకు అటువంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. ఈ ముఖ్యమంత్రి ఈడేపల్లి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా మందిరం నందు కృష్ణా జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల జ్యోతి ధ్యానం, భజన శిక్షణ తరగతులను నిర్వహించారు. జ్యోతి ధ్యానం ద్వారా భగవంతుని ఏ విధంగా దర్శించవచ్చునో ప్రత్యేక శిక్షణని రాష్ట్ర సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర ఆధ్యాత్మిక సమన్వయకర్త శ్రీ కస్తూరి భాస్కర్ ఏడేపల్లి సత్యసాయి సేవా సమితి నందు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్యోతి స్వరూప, ప్రేమ స్వరూప సాయి భగవాన్ వివరంగా వివరిస్తూ సృష్టి మొదటి నుంచి ఏ విధంగా ఈ జ్యోతి ధ్యానం ద్వారా భగవత్ సాక్షాత్కారాన్ని పొందిందో వివరిస్తూ జ్యోతి ధ్యానం ద్వారా శరీరంలోని ప్రతి అవయములకు జ్యోతిని పంపించి ఆరోగ్యం, ఆనందం, ప్రశాంతతను పొందవచ్చని తెలియజేశారు. అనంతరం భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైనది భజన, నామ సంకీర్తన అని విశాఖపట్నం నుంచి విచ్చేసిన శ్రీనివాసరావు గారు కీర్తనల ద్వారా వివరించారు. ముందుగా ఈ కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షులు కొమరగిరి చంద్రశేఖర్, జిల్లా ఆధ్యాత్మిక సమన్వయకర్తలు డి మోహన్ రావు, వి లక్ష్మీ ప్రసన్న జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పోతుకుచి ఆంజనేయులు, మురళీకృష్ణ, డి సాయి జ్యోతి, పి జ్ఞానేశ్వర్ శర్మ, గోవర్ధనగిరి రాజు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడే భాస్కర్ గారు చెప్పారు, మన ఆత్మ సంఖ్య 107 అయితే ఇప్పటి సంఖ్య 193. రాష్ట్రంలో ఇది 2వ అతిపెద్ద జ్యోతి ధ్యాన వర్క్షాప్ గా మొట్టమొదటిది ఎక్కడంటే మన్యం జిల్లాలో జరిగింది. ఎందుకంటే మన్యం జిల్లాలో అందరూ కూడా అయ్యగారు కన్నప్పలే ఉంటారు. మళ్ళాగా పురాణ ఇతిహాసాలు చదివినటువంటి వాళ్ళు అంటే కన్నప్ప యొక్క భక్తి ఎలా ఉంటుందో తెలుసు కదా. కాళ్ళు కూడా శివలింగాన్ని మూసేసి తన కంటిని తీసి అక్కడ పెట్టినటువంటి భక్తి మన్యం జిల్లాలో ఉన్నాడు. మనందరం ఎవరు అష్టాదశ పురాణాలు చదివినటువంటి వాళ్ళు. ఈ జ్యోతి మాకు ఇంట్లో మేము ప్రతిరోజు వెలిగించేటువంటి జ్యోతి అయినప్పటికీ కూడా కృష్ణా జిల్లా వాసులకు స్వామి ఏడ ఎంతటి భక్తి శ్రద్ధలు, విశ్వాసాలు ఉన్నాయని వీళ్ళందరి యొక్క సూచనలతో ఈ సంవత్సరం జనవరి 27, 28 తేదీలో పుట్టపర్తిలో నేషనల్ వర్క్ షాప్ జరిగిందంటే
ఈ వర్క్షాప్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే బ్యాక్ టు బేసిక్స్, రీకనెక్టెడ్ రిజిస్టర్. అందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ అంతా కూడా, భారతదేశం అంతా కూడా మన ఆంధ్రప్రదేశ్లో కలిపి భజన్స్ అంటే నామ సంకీర్తన, జ్యోతిధ్యానం ఈ రెండింటి యొక్క శిక్షణ తరగతులు సమితి స్థాయిలో కూడా జరగాలి అని మెయిన్ వర్క్షాప్ ఉపలబ్ధి జరిగింది. అక్కడ ప్రతి రాష్ట్రాల నుంచి కూడా ఇంచుమించు 20 వరకు 15 నుంచి 20 వరకు మాస్టర్ ట్రైనర్స్ ట్రైనింగ్ అయ్యారు. అలాగే మన రాష్ట్రం నుంచి కూడా భజన్స్కి 10 మంది రాష్ట్ర ఆధ్యాత్మిక సమన్వయకర్తలతో కలిపి అలాగే జ్యోతిధ్యానానికి వారు ట్రైనింగ్ అయ్యారు. వీరు ఫర్దర్ రాష్ట్రంలో అన్ని జిల్లాలు పర్యటించి మనకి యాక్చువల్ టార్గెట్ స్వామి ఆరాధన దివసానికి అయిపోవాలన్నారు. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక పెద్ద రాష్ట్రాలు అవడం వల్ల ఎక్కువ జిల్లాల వల్ల మనం పర్మిషన్ తీసుకుని గురువారం వరకు తీసుకున్నాం. సిక్కిం, పంజాబ్, ఉత్తరాంచల్ ఇవన్నీ కూడా ఆషాఢ మాసం సందర్భంగా పలు దేవాలయాల్లో అమ్మవారికి ఆషాఢ సారిని భక్తులు సమర్పించారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని పలు దేవాలయాల్లోని అమ్మవార్లకు భక్తులు ఆషాఢ సారిని సమర్పించారు. నూతి వీరయ్య గారి వనవలమ్మ ఆలయంలో అమ్మవారికి ఆషాఢ సారెను భక్తులు సమర్పించారు. అమ్మవారి ఇరువురు పుట్టింటికి వచ్చిన అమ్మవారిగా భావించి భక్తులు చలివిడి పసుపు కుంకుమను అందజేయడం ఆనవాయితీగా వస్తుందని, లోక కళ్యాణార్థం ఈ వేడుకలను ప్రతి సంవత్సరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఆషాఢ మాసం సందర్భంగా నిజాంపేటలోని శ్రీ మహిషాసుర మర్దిని సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో అమ్మవారికి భక్తులు ఆషాఢ సారిని సమర్పించారు. తొలుత భక్తులు తీసుకొచ్చిన పలు రకాల పండ్లు, పిండి వంటలు, పసుపు కుంకుమను మేళ తాళాలతో పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకొచ్చారు, అమ్మవారికి సమర్పించారు. ఈ విధంగా అమ్మవారికి తమకు తోచింది ఆషాఢ మాసంలో నైవేద్యంగా అందచేయడం వల్ల శుభం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆషాఢ మాసం సందర్భంగా శ్రీ మహిషాసుర మర్దిని అమ్మవారికి ముత్తైదులందరిచే ఆషాఢ సారిని సమర్పించడం జరుగుతుంది వాళ్ళ. అలాగే అమ్మవారికి శాకాంబరి అలంకారం కూడా చేశారు. అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ రోజున గాంధీ బొమ్మ శివాలయం మహిషాసుర మర్దిని అమ్మవారి ఆశీస్సులతో ఇక్కడికి వచ్చిన సువాసినులు అందరూ కూడా అమ్మవారికి సారి సమర్పించడం జరిగింది. అమ్మవారి ఆశీస్సులు మచిలీపట్నం ప్రజలందరికీ, అమ్మవారి భక్తులకి అందరికీ కూడా ఉండాలని, అందరూ సుఖశాంతులతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి అన్ని కుటుంబాలు సిటీ కేబుల్ ద్వారా చెప్తున్నాను. ఈ కార్యక్రమాన్ని మన ఆలయ ప్రధాన అర్చకులు బాబీ గారు, అలాగే చేబ్రోలు గాయత్రి గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆషాఢ మాస శుభాకాంక్షలు. ఆషాఢ మాసం అంటే అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం, గుప్త నవరాత్రులు జరిగే మహోత్సవమైన మాసం. ఈ మాసంలో ఎక్కువగా వారాహి అమ్మవారిని అర్చన చేయడం జరుగుతుంది. మనకి దసరా ఎంత ప్రావీణ్యత ఉందో అలాగే ఆషాఢ మాసానికి కూడా హిందూ సాంప్రదాయంలో అంతే ప్రావీణ్యత ఉంది. ఈ రోజున ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని మన గాంధీ బొమ్మ శివాలయంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ మహిషాసుర మర్దిని అమ్మవారికి ఈ యొక్క సుహాసినులందరూ కూడా భక్తిపూర్వకంగా ఆషాఢ మాస సారిని సమర్పిస్తున్నారు. ఈ రోజున వారందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, వారు సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో వర్ధిల్లారని మనస్ఫూర్తిగా మా తరఫున అలాగే మా దేవాలయ కమిటీ తరఫున కోరుకోవడం జరుగుతుంది. శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా 16 డివిజన్లలో చేపట్టిన శానిటేషన్ పనులను మాజీ మున్సిపల్ చైర్మన్ పరిశీలించారు. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశాల మేరకు పట్టణంలో శానిటేషన్ డ్రైవ్లను చేపట్టినట్లు మాజీ మున్సిపల్ చైర్మన్ మొటమరి బాబా ప్రసాద్ తెలియజేశారు. ఈ సందర్భంగా 16వ డివిజన్లో చేపట్టిన శానిటేషన్ పనులను కార్పొరేటర్ దింటకుర్తి సుధాకర్ తో కలిసి పరిశీలించారు. గత 5 సంవత్సరాలుగా పాలకులు పట్టణంలో అసలు శానిటేషన్ పూర్తిగా విస్మరించారని ఆయన ఆరోపించారు. నగరపాలక సంస్థను వైసీపీ పాలకులు భ్రష్టు పట్టించారని,
ప్రజల సమస్యలు ఇబ్బందులను పట్టించుకోకపోగా కక్ష సాధింపు చర్యలకు ఉపక్రమించారని ఆయన పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రి కొల్లు రవీంద్ర పట్టణ శానిటేషన్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి యుద్ధ ప్రాతిపదికన ఈ పనులు చేపట్టడం జరిగిందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 5 ఏళ్ళు గత ప్రభుత్వంలో శానిటేషన్ అనేది చాలా దురదృష్టకరమైన వాతావరణంలో ఉంది. మరి దాన్ని నిర్లక్ష్యం చేశారు. కాలువలు పూడిపోయినాయి, ఎక్కడా కూడా నీళ్లు వెళ్ళని పరిస్థితి, ఎక్కడికక్కడ దెబ్బలు. మరి దాదాపు 4 ఏళ్ళు అయినా కూడా చెట్టు కూడా పడిపోతే ఈరోజు తీసం అనేది పెద్ద చెట్టు మరి జరిగింది. ఇట్లా గత ప్రభుత్వంలో చేసిన ఇబ్బందుల వల్ల వాళ్ళ శానిటేషన్ వ్యవస్థ అంతా కూడా చాలా అస్తవ్యస్తంగా ఉంది. దాదాపు నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు మరి ట్రాక్టర్లు కానీ శానిటైజేషన్ సంబంధించిన ఏమైనా రిపేర్ వస్తే వెంటనే దాన్ని రిపేర్ చేయించి మరి దాంతో ఫీల్డ్లోకి పెట్టేవాళ్ళం. కానీ ఈరోజు చాలా అధ్వానమైన పరిస్థితిలో మరి మొన్న కొల్లు రవీంద్ర గారు సమీక్ష పెట్టి అట్లాగే బాలశౌరి గారి ఆదేశాల మేరకు కూడా మచిలీపట్నం పురపాలక నగరాన్ని సుందరవందనంగా చేయాలని చెప్పి ఆయన ఒక పిలిపిస్తాం జరిగింది. ప్రతి వార్డు కూడా మరి స్వచ్ఛ భారత్ కింద ఎక్కడైనా మురుగ్గా నిలిచిపోతే కానీ, చెత్త కుప్పలు కానీ, మరి డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉంటే అవన్నీ కూడా శుభ్రం చేసి బ్లీచింగ్ జరుగుతాం అనేది జరుగుతుంది. ఈరోజు 16వ డివిజను సుధాకర్ గారి సారథ్యంలో మరి ఆ వార్డు సచివాలయం సిబ్బంది, మన కమిషనర్ గారు వీళ్ళందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమంలో వార్డు కమిటీ వారు కూడా, తెలుగుదేశం కమిటీ వారు కూడా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. ఉదయం 6 గంటల నుంచి ఈ కార్యక్రమంలో పాలు పంచుకుని మరి ఈ ఒక్క మెయిన్ రోడ్డు శుభ్రం చేస్తానికి దాదాపు 2 అవర్స్ పట్టింది. ఎక్కడ చూసినా నాపరాళ్ళు గుట్లు, ఇటుకరాళ్ళు గుట్లు, అట్లాగే చెత్త కుప్పలు అవన్నీ పేరుకుపోయినాయి. మరి ఈరోజు డ్రైనేజీలో బాగా ఎక్కడికక్కడ నిలిచిపోయినాయి. మరి ఇవన్నీ కూడా ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని రూపొందించిన మా కొల్లు రవీంద్ర గారికి, బాలశౌరి గారికి మా తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. శానిటేషన్ చాలా అధ్వానంగా ఉందని చాలాసార్లు మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాము. అలాగే రోజుకొక వార్డు చొప్పున క్లీనింగ్ సెక్షన్ పెట్టారు. ఈ రోజున మా వార్డు పెట్టారు. 5 రోడ్ల సెంటర్ నుంచి ఈ సెంటర్ దాకా, హెవెన్స్ సెంటర్ దాకా 8 ట్రాక్టర్లు చెత్త వచ్చిందండి. మరి గత ప్రభుత్వం నిర్లక్ష్యం మూలంగా ఊరికే పైపైన తీసి పక్కన పడేసి వెళ్ళిపోయేవాళ్ళు. దెబ్బలు, గుట్టలు ఎన్నిసార్లు మేము చెప్పినా సరే పట్టించుకోకుండా వదిలేశారు. మీరు ఈ రోజున మంత్రి గారి చొరవతో 15 మంది నుంచి 30 మంది వరకు స్టాఫ్ వచ్చారు. మరి వీళ్ళందరూ కూడా కష్టపడి పనిచేస్తేనే 8 ట్రాక్టర్లు మట్టి అయింది ఇక్కడ. మరి ఈ ఒక్క సందే ఇలా ఉంటే మరి మన వార్డు అంతా ఎప్పుడు తేలారదో తెలియదు, అలా ఉంది పరిస్థితి. కనీసం 2-3 నెలలు కష్టపడితే కానీ వార్డు మామూలుగా తయారవదు. మరి అంత నిర్లక్ష్యం చేశారంటే అంత నిర్లక్ష్యం చేశారు. డ్రైనేజీలు లేవు, రోడ్లు సరిగ్గా లేవు, వాటర్లు సరిగ్గా లేవు. ఏదో మొన్న వచ్చి అనుకోకుండా ఓ డ్రైన్ శాంక్షన్ అయిందని చెప్పి వంకర టెంకరగా కట్టేసి వెళ్ళిపోయారు. దాని గురించి మాట్లాడితే అది వేయాలా వద్దా అని ఎటకారంగా మాట్లాడి 20 లక్షల రూపాయలు. అందరికీ నమస్కారం అండి. సచివాలయ సిబ్బంది తరపున మంత్రి గారు కొల్లు రవీంద్ర గారు ఈ శానిటేషన్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయమని చెప్పడం జరిగింది. ఈరోజు 15వ తారీఖున 16వ సచివాలయానికి శానిటేషన్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయమన్నారు. 30 మంది ఎంప్లాయీస్ వచ్చారండి. అలాగే శానిటేషన్ సిబ్బందితో ఈ వర్క్ సచివాలయం సిబ్బంది కలిసి చేయడం జరిగింది సార్. అదేవిధంగా ప్రజలు కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాం సార్. పెడన మున్సిపాలిటీలో వైసీపీ ప్రభుత్వ పాలనలో అనేక అవకతవకలు జరిగాయని టీడీపీ నాయకులు ఆరోపించారు. పెడన మున్సిపాలిటీలో వైసీపీ పాలనలో జరిగిన అవకతవకలపై టీడీపీ నాయకులు ఘాటుగా విమర్శించారు. పట్టణంలోని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ గత పాలకులు ప్రజలకు మౌలిక సదుపాయాలు అందించడంలో ఘోరంగా విఫలమయ్యారన్నారు. గత 2 రోజుల క్రితం మార్కెట్ యార్డ్లో పురపాలక శాఖ అధికారులతో జరిగిన రివ్యూ సమావేశంలో మెప్మా, టౌన్ ప్లానింగ్, పారిశుద్ధ్య విభాగాల్లో జరిగిన అవినీతిపై అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయని, ఆ విషయాలను అధికారులను అడిగితే అది బెదిరించటమా అని వైసీపీ నాయకులను వారు ప్రశ్నించారు. బొడ్డు వేణుగోపాలరావు 10 సంవత్సరాల చైర్పర్సన్ పాలనలో పట్టణాన్ని ఎంతో అభివృద్ధి చేశారని, పెంకిటింట్లో ఉన్న మున్సిపల్ కార్యాలయానికి నిధులు తీసుకొచ్చి నూతన భవనం కట్టి ఎంతగానో అభివృద్ధి చేశారన్నారు.
5 మున్సిపల్ కాంప్లెక్స్ కట్టి మున్సిపాలిటీ ఆదాయం చేకూర్చారన్నారు. వైసీపీ నాయకులు వేణుగోపాలరావుపై చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వాహిబ్ ఖాన్, కమ్మగంటి బాబు, పరసా జితేంద్ర, వెలిగట్ల ప్రసాద్, కుర్సీద్ బేగం దాదా తదితరులు పాల్గొన్నారు. పక్కకు నెట్టి మీరే పెత్తనం చేసినటువంటి సంస్కృతి మీది. మా తెలుగుదేశం పార్టీలో కానీ మా నాయకుల్లో కానీ అవినీతి లేదు, అటువంటి సంస్కృతి లేదు. మీరు చేసినటువంటి వ్యాఖ్యలు మా నాయకుల మీద కానీ మా పార్టీ మీద కానీ మా ఇన్ఛార్జీల మీద కానీ నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఇకనైనా మార్చుకోండి. మీరు మీ విధానాలు కనుక మీరు మార్చుకోకపోతే ప్రజలే మీరు బుద్ధి చెప్తారు. మేము శ్రమపడి చేసే కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు, మా ఇన్ఛార్జీలు కూడా దయచేసి ఇంకొకసారి ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయమాకండి. దయ్యాలు వేదాలు వలిస్తున్నట్టు కలిసి ప్రయాణం చేయడానికి మీరు మంచి మార్గంలో ఈ పెడనపట్నం అభివృద్ధికి ఒక మంచి బాటలో ఉంటే మేము కూడా దానికి సహకరిస్తాం తప్ప మిమ్మల్ని ఎక్కడా కూడా మేము కౌన్సిలర్లు కాదు, మీ ఇన్ఛార్జిలో అని తడం మాకేం లేదు. మీరు కూడా ఒక కౌన్సిలర్గా హోందాగా నడవండి. ఆ హోందాతనంగా మీరు నడిస్తే మేము కూడా ఇన్ఛార్జీలుగా మనందరం కూడా ఈ పెడనపట్నం అభివృద్ధికి సహకరించాలి. కానీ ఇవాళ మేము ఏదో ఇన్ఛార్జీలుగా అధికారులను బెదిరించాం, లేకపోతే మేము రివ్యూ మీటింగ్లో మేము రకరకాలన్నీ సమస్యలు ఇచ్చాము అని చెప్పి కాదు. ఈ రోజున తెల్లవారే మేము కూడా వార్డులో పర్యటించి వాళ్ళకున్న సమస్యల గురించి మా కృష్ణప్రసాద్ గారి దృష్టికి తీసుకెళ్ళి, అలాగే బాలరాజు గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ పెడనపట్నం అభివృద్ధికి మేము పాటుపడుతున్నాం. కానీ మా సొంత లాభాల కోసం, మా వ్యాపారాల కోసం మేమేం కష్టపడలేదని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ బొడ్డు వేణుగోపాలరావు గారి మీద ఉన్న వ్యాఖ్యలను మీరు ఇకనైనా వాళ్ళు వేణుగారు అడిగినాటికి కానీ మా ఎమ్మెల్యే గారు అడిగినట్టు కానీ సూటిగా సరైన సమాధానాలు చెప్పలేక సమాధానాలు అడిగిన దానికి ప్రశ్నలకి సమాధానం దాటవేస్తూ కొన్నిటికి మౌనంగా ఉండిపోయారు. అంటే ఏంటి వాడు దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అక్కడ జరిగిన దోపిడీ వాస్తవమేనన్న ఉద్దేశం దానికి తేటతెల్లం అవుతుంది కదా. మీరు చేసిన అవినీతిని మేము ప్రశ్నిస్తున్నామని మా నాయకుల మీద మా మీద మీరు బురద చల్లడం ఎంతవరకు సమంజసం? మీరు మా మీద నిందలేస్తే మేము దాన్ని తుడుచుకోవాలి. ఇక్కడ మేము వివరణించుకుంటూ కూర్చోవాలా? రివ్యూలో మేము అధికారులను బెదిరేశారు అంటున్నారు. అధికారులను బెదిరేటువంటి మేము రివ్యూలో మా ఎమ్మెల్యే గారు జరిగిన వాస్తవాలను మా ద్వారా అడిగారు అధికారులు. అంతేగాని అధికారులు బెదిరేటువంటి గత 5 ఏళ్ల నుంచి బెదిరేసింది ఎవరు? ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక సూచించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం జిల్లా కోర్టు ప్రాంగణం నుంచి బస్టాండ్ సెంటర్ వరకు న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని అవగాహన కల్పిస్తూ జిల్లా కోర్టు ఉద్యోగులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక విచ్చేసి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. 2 వీలర్ పై ప్రయాణం చేసేటప్పుడు వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ వినియోగించాలని నెల రోజులు వివిధ మార్గాల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సీనియర్ సివిల్ జడ్జి కృష్ణా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కెవి రామకృష్ణ తెలిపారు. హెల్మెట్ వినియోగించడం ద్వారా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు శిరస్సుకు ఎటువంటి గాయాలు కాకుండా కాపాడుతుందని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి హెల్మెట్ ధరించకుండా ప్రయాణం చేసే వాహనదారులపై ఆగస్టు నుంచి జరిమానా విధించడం జరుగుతుందని తెలిపారు. ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాలను కాపాడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో 9వ అడిషనల్ జిల్లా జడ్జి సుజాత, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బోరగడ అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈనాడు మనము ఎక్కువగా ఈ రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ ధరించకుండా నడుపుతున్నటువంటి 2 వీలర్స్ ప్రమాదకులు ఎక్కువ మంది మరణాలు సంభవిస్తున్నాయి. దాన్ని ఇటీవల మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక వ్యక్తి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద దీన్ని పరిగణలోకి తీసుకోమని వేయటం జరిగింది. దాని మీదట గౌరవ హైకోర్టు వారు ఇటీవలే మనకు ఉత్తర్వులు జారీ చేశారు. మోటార్ వెహికల్స్ యాక్ట్ చట్టము మరియు నిబంధనలు అంటే యాక్ట్ అండ్ రూల్స్లో ప్రతిపాదించినట్లుగా 2 వీలర్ వాడుతున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా శిరస్త్రాణం అంటే హెల్మెట్ లేదా హెడ్ గేర్ అనేది ఖచ్చితంగా వాడాలి. ఇది వాడినందువల్ల ప్రమాదం జరిగిన సందర్భంలో హెడ్ ఇంజరీ అనేది తగలకుండా ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడుకునే అవకాశం ఉంటుంది. దాంట్లో భాగంగానే గౌరవ హైకోర్టు వారి ఉత్తర్వుల మేరకి ఈరోజు మనము ఈ జిల్లా కోర్టు నుంచి ఈ ర్యాలీని మోటార్ సైకిల్ ర్యాలీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇలాగే జిల్లా వ్యాప్తంగా
దీని మీద విస్తృత ప్రచారం కలిగించడం కోసం ర్యాలీలు, ప్రచార కార్డుల ద్వారా కావచ్చు, పోలీస్ వ్యవస్థ ద్వారా, ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా, వివిధ ప్రభుత్వ కార్యాలయాల మచిలీపట్నం సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిలో మగ శిశువు అపహరణ కేసులో నిందితురాల్ని అరెస్టు చేసి రిమాండ్కు పంపామని కృష్ణా జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. మచిలీపట్నంలో సర్వజన ప్రభుత్వ వైద్యశాలలో శిశువు అపహరణ సంఘటన పట్టణవాసుల్లో ఆందోళనతో పాటు చర్చనీయాంశమైంది. ఈ కేసును ఛాలెంజ్గా తీసుకున్న పోలీసులు శిశువుని అపహరించిన నిందితురాల్ని అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలియజేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయగా ఈ కేసులో ప్రతిభ కనబర్చిన పోలీసు సిబ్బందికి రివార్డు అందజేశారు. నిన్నటి రోజున ప్రభుత్వ ఆసుపత్రిలో 4 రోజుల మగ శిశువు అపహరణ తీవ్ర కలకలం సృష్టించగా నిందితురాలు ఇంగ్లీష్ పాలెంకు చెందిన తమ్మిశెట్టి లక్ష్మిగా గుర్తించి అరెస్టు చేశామన్నారు. కాగా ఇదే కేసులో ఆసుపత్రి సిబ్బందిపై ఇప్పటికే వేటు పడింది. స్టాఫ్ నర్సును సస్పెండ్ చేశామని మరికొంతమందికి ఆసుపత్రి వైద్యాధికారులు షోకాజు నోటీసులు అందజేశారు. మీరు అందరికీ తెలిసింది, ఇప్పుడు మొన్న ఒక ఘటన జరిగింది మన అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ మచిలీపట్నంలో. అర్ధరాత్రికి దాదాపు 1:30 PM ఒక అమ్మాయి షీ హాజ్ టేకెన్ అవే అక్కడ కిడ్నాపింగ్ చేసిన ఒక చిన్న బాబుకి హూ వాజ్ జస్ట్ 4 days old. అక్కడ బర్త్ అయిన తర్వాత కొంచెం కాంప్లికేషన్తో పాటు డాక్టర్స్ హెడ్ అడ్వైజ్ బాబు కానీ మదర్కి అక్కడ ఫర్ సమ్ ట్రీట్మెంట్. ఇది ఛాన్స్ తీసుకుని దిస్ లేడీ హ్యాస్ గాన్ అండ్ మధ్యరాత్రి అరౌండ్ 1:30 between 2కి కిడ్నాప్ జరిగింది. వెంటనే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, మదర్కి అలర్ట్ జరిగింది. అక్కడ హాస్పిటల్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, నాకు కూడా ఫోన్ వచ్చింది రాత్రి. సమ్ గుడ్ సిటిజన్ కాల్డ్ మీ ఆల్సో. ఇమీడియట్లీ మన డిఎస్పీ గారు, ఎస్సీఐ గారు మంచి టీమ్ ఫార్మ్ చేసి ఇది ఎట్లా అయింది సీసీటీవీ ఫుటేజ్ చూసి క్లియర్గా ఇమేజ్ వచ్చింది మనకి. దట్స్ వై ద ఇంపార్టెన్స్ ఆఫ్ సీసీటీవీస్ అగైన్ అండ్ అగైన్ వీఆర్ హైలైటింగ్. వెంటనే దిస్ ఉమెన్ వాజ్ ఐడెంటిఫై అయిన తర్వాత మన టీం అక్కడ ఇంట్లో వెళ్ళి షీ వాజ్ అరెస్టెడ్ ఇన్ ద మార్నింగ్. బాబు కూడా సేఫ్గా సెక్యూర్గా మన టీం సేఫ్లీ దే వర్ ఏబుల్ టు సెక్యూర్ అండ్ రీయునైట్ ద మదర్. విదిన్ ఎంటైర్ థింగ్ హ్యాపెండ్ విదిన్ 2 hours. సో దానికోసం ఈ మంచి పని చూస్తే మన టీంకి ఇక్కడ కొంచెం లైక్ రివార్డ్ సెరమనీ కోసం పెట్టడం జరిగింది. ఆల్రెడీ వీ హ్యావ్ గివెన్ కేస్ డీటెయిల్స్ బికాజ్ ఉమెన్ ఆర్ ఇన్వాల్వ్డ్. వీఆర్ నాట్ గివింగ్ ఎనీ నేమ్స్ ఓవర్ హియర్. ఇది సంబంధంలో ఆల్రెడీ జ్యుడిషియల్ రిమాండ్కి నిన్న అమ్మాయి వెళ్ళడం జరిగింది. సో సమ్ పర్సనల్ ఇష్యూస్ మే బీ దేర్, దట్ విల్ బీ చెక్. విల్ ఫైండ్ ఫర్ పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేశారా, ఎట్లా చేశారా, ఈజ్ దేర్ ఎనీ బిగర్ ర్యాకెట్ ఆర్ షీ హెస్ డన్ ప్రీవియస్ ఎనీ క్రైమ్స్, దట్ విల్ బీ చెక్. ఇప్పటి వరకు ఏది సిచ్యువేషన్ రాలేదు, బట్ పూర్తిగా ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత విల్ టేక్ ఇట్ లాజికల్ ఎండ్. కాశీభట్ల బాలకృష్ణ శర్మ సేవలు అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. గత ఎన్నో సంవత్సరాలుగా అర్చకునిగా పనిచేస్తున్న కాశీభట్ల బాలకృష్ణ శర్మ సేవలు అభినందనీయమని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ సహాయ కమిషనర్ నల్లం సూరి చక్రధరరావు కొనియాడారు. మోపిదేవిలో వెంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో అర్చకునిగా విధులు నిర్వహిస్తున్న బాలకృష్ణ శర్మ పదవి విరమణ కార్యక్రమాన్ని సహాయ కమిషనర్ చక్రధరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు బాలకృష్ణ శర్మ సేవలను అభినందించారు. అనంతరం ఆలయ సిబ్బంది, బంధువులు తదితరులు బాలకృష్ణ శర్మ దంపతులను పూలమాలలు, దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించారు. బాలకృష్ణ శర్మ దంపతులను చక్రధరరావు ఘనంగా సత్కరించి శ్రీ స్వామివారి చిత్రపటాన్ని జ్ఞాపికగా బహూకరించారు. తాను పనిచేస్తున్న సమయంలో తనకు సహకరించిన ఆలయ అధికారులకు, తోటి అర్చక స్వాములకు ఈ సందర్భంగా బాలకృష్ణ శర్మ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు బుద్ధు పవన్ కుమార్ శర్మ, ఘనాపాటి నౌడూరి విశ్వనాథ సుబ్రహ్మణ్య శర్మ, ముఖ్య అర్చక బుద్ధు సతీష్ శర్మ, ఆలయ సూపరింటెండెంట్ బొప్పన సత్యనారాయణ, ఎస్ విహార్ అధినేత రాజులపాటి ప్రసాదులతో పాటు చెల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల సిబ్బంది, వివిధ ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులు, బాలకృష్ణ శర్మ బంధువులు తదితరులు పాల్గొన్నారు. మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని టీడీపీ రాష్ట్ర నాయకురాలు ఆచంట సునీత దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మోపిదేవిలో భక్తుల చేత విశేష పూజలు అందుకుంటున్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని తెలుగుదేశం పార్టీ అంగన్వాడీ డ్వాక్రా సంఘాలు సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత దర్శించుకున్నారు. దేవస్థానానికి వచ్చిన సునీత ఆలయ ఆవరణలో గల నాగపుట్టలో పాలుపోసి మొక్కుబడులు చెల్లించుకున్నారు. అనంతరం శ్రీ స్వామి వారిని దర్శించుకోగా ఆలయ అర్చకులు ఆమెకి స్వామి ప్రసాదాన్ని అందించి ఆశీర్వచనాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రావి రత్నగిరి, మోపిదేవి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నడకుదుటి జనార్దన్ రావు, బీసీసీఎల్ నాయకులు గోరిపర్తి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నమస్కారాలు తెలియజేస్తూ నేను 19
72లో ఈ దేవస్థానంలో ప్రవేశించా. చల్లపల్లి నుంచి సైకిల్ తొక్కుకుంటూ వచ్చేవాడిని. దాదాపుగా 52 సంవత్సరాల పాటు పనిచేశా. 90 రూపాయల్లో చేరా. అట్లాగే కాలక్షేపం చేస్తూ ఇవాళ రిటైర్ ఇవాళ పదవీ విరమణ చేయవలసి వచ్చింది. కాబట్టి నాకు సహకరించిన దాదాపుగా నా సర్వీసులో 48 మంది ఈవో గారులను చూశాను. 48 మంది ఈవో గారులకి ఇప్పుడున్న ప్రస్తుతం చక్రధరరావు గారికి, ప్రసాద్ గారికి, ఈ సభకు వేయం చేసినటువంటి పేద పండితులకి, సభకు వచ్చిన వారందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కృప అందరి యందు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఆశీర్వదించారు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.